వివేక్ ఒక ప్రసిద్ధ విశ్వవిద్యాలయంలో గొప్ప విద్యావేత్త. అతని గోడల నిండా డిగ్రీలు, పురస్కారాలు ఉన్నాయి. సమాజంలో అతనికి ఎంతో గౌరవం ఉంది. కాని లోలోపల ఏదో వెలితి. ఎంత చదివినా, ఎన్ని పదవులు పొందినా అతని మనసులో అలజడి తగ్గడం లేదు. లౌకిక చదువు అతనికి జీవనోపాధిని ఇచ్చింది కాని జీవన పరమార్థాన్ని వివరించలేకపోయింది. ఒక సాయంత్రం వివేక్ ప్రశాంతతను వెతుక్కుంటూ నగర శివార్లలో ఉన్న ఒక ధ్యానకేంద్రానికి చేరుకున్నాడు. అక్కడ అతనికి అమలా అనే ఒక వృద్ధురాలు పరిచయమైంది. ఆమె ముఖంలో ఒక వింతైన తేజస్సు, ప్రశాంతత ఉన్నాయి. "నువ్వు వెతుకుతున్నది బయట ప్రపంచంలో లేదు బాబూ, నీ లోపల ఉంది" అని ఆమె చిరునవ్వుతో చెప్పింది. అమల అతనికి ఆత్మస్థితి గురించి వివరించింది. "మనం ఈ శరీరం కాదు, మనమొక వెలుగు బిందువు వంటి ఆత్మలం" అని ఆమె చెప్పింది. వివేక్ కళ్ళు మూసుకుని తనను తాను ఒక ప్రకాశవంతమైన నక్షత్రంలా ఊహించుకున్నాడు. ఆ క్షణంలో అతనికి అశాంతి మటుమాయమై ఒక అద్భుతమైన ప్రశాంతత కలిగింది. ఇదే ఈశ్వరీయ చదువులో మొదటి పాఠం. "ఇప్పుడు మనం సంగమయుగంలో ఉన్నాము వివేక్" అని అమల వివరించింది. పాతకాలం ముగిసి కొత్తకాలం మొదలయ్యే సంధి సమయం ఇది. కలియుగంలోని చీకటిని తొలగించి సత్యయుగంలోని వెలుగును తీసుకురావడానికి భగవంతుడు ఇచ్చే జ్ఞానమే ఈ మురళి. ఈ చదువు మనల్ని మనుషుల నుండి దేవతలుగా మారుస్తుంది. వివేక్ ప్రతిరోజూ మురళిని చదవడం ప్రారంభించాడు. అందులో ఉండే ప్రతి వాక్యం అతనికి ఒక కొత్త సత్యాన్ని వెల్లడించింది. లౌకిక చదువు మనకు భౌతిక ప్రపంచం గురించి చెబితే, ఈ ఈశ్వరీయ చదువు ఆత్మ మరియు పరమాత్మ గురించి బోధిస్తోంది. అమల అతనికి యోగం గురించి నేర్పించింది. "నీ బుద్ధిని ఆ పరమాత్మతో జోడించు. అది కేవలం స్మృతి మాత్రమే కాదు, అదొక శక్తివంతమైన సంబంధం" అని ఆమె చెప్పింది. వివేక్ తనను తాను పరమాత్మ వెలుగులో మునిగిపోయినట్లు అనుభూతి చెందాడు. ఆ స్మృతి అతనికి అంతర్గత శక్తిని, ధైర్యాన్ని ప్రసాదించింది. "ప్రపంచ పరివర్తన ఎలా సాధ్యం" అని వివేక్ అమలను అడిగాడు. ఆమె సమాధానమిస్తూ, "వివేక్, బయట కనిపిస్తున్న పాత ప్రపంచం వినాశనం అవ్వడమంటే భౌతికమైనది మాత్రమే కాదు, మనలోని వికారాల వినాశనం. నీ ఆత్మిక చదువు ఎప్పుడు పూర్తవుతుందో, నీలో సంపూర్ణ పవిత్రత ఎప్పుడు నిండుతుందో, అప్పుడే కొత్త ప్రపంచం, సత్యయుగం స్థాపన జరుగుతుంది" అని చెప్పింది. వివేక్ తనలోని కోపం, అహంకారం మరియు మోహాన్ని ఒక్కొక్కటిగా వదిలేయడం ప్రారంభించాడు. తన ఆత్మస్థితిని శక్తివంతం చేసుకున్నాడు. అతను ఎంతగా మారితే అతని చుట్టూ ఉన్న వ్యక్తులు మరియు పరిస్థితులు అంతగా మారడం అతను గమనించాడు. స్వపరివర్తనయే ప్రపంచ పరివర్తనకు ఆధారం అనే సత్యం అతనికి స్పష్టమైంది. చివరకు వివేక్ ఒక సంపూర్ణ స్థితిని చేరుకున్నాడు. అతని చదువు పూర్తయింది. ఇప్పుడు అతను ఒక సాధారణ మనిషి కాదు, ఒక విశ్వ కళ్యాణకారి. సత్యయుగం రావడానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే వివేక్ వంటి ఆత్మలు తమను తాము మార్చుకుని ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారు. పాత ప్రపంచపు చీకటి అంతమై కొత్త ప్రపంచపు వెలుగు ఉదయించింది.